10 లక్షలైంది. మీ అందరికి వందనాలమ్మా. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చెప్పుంటే చెప్పండి. తర్వాత ప్రకటనలు చదువుకుందాం. తర్వాత పాశ్రమ గారు అమ్మగారు మాట్లాడతారు. ఏసైకి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. మేము నిరుడుగాక ముందటాడు శనికాడ బావి తీసుకున్నాం. బావి తీసుకుంటే ఎన్ని అడుగులు తీసినా నీళ్ళు పడకపోతే అయాల ఇంటికి వచ్చారు. మళ్ళీ తెల్లారి పొద్దున పోయి తీసారు. తెల్లారి పొద్దున పోయి తీస్తే నేను అనుకున్నాను, ఏసయ్యా నేను అంతలో తీసిన నీళ్ళు పడలేదు, మరి ఇవాళన్నా నీళ్ళు పడాలి ఏసయ్యా, శనికాడ ఓటు రావాలి ఏసయ్యా అనుకున్నా. నేను దానిలో ఓటు వచ్చింది, బావి నిండా నీళ్ళు వచ్చినాయి. కానీ నేనే చెప్పలా మర్చిపోయా. రెండో సాక్ష్యం, నిరుడటనే మేము సంక్రాంతి నెలలో చేలో కలుపు తీసుకుంటున్నాం. చేను బాగా అంత ఎత్తునుంది. అంత ఎత్తునుంటే అప్పుడే పూత పడుతుంది. చేను బాగా పూతకు వచ్చింది. ఇంకా మబ్బు పట్టి బాగా చీకట్లు కమ్మి వాన పడేటట్టు ఉంది. మేము అనుకుంటున్నాం కదా, ఇంక తల్లుల పిల్లలు ఈ వాన పడితే ఈ పూత అంతా రాలిపోద్ది కదా, ఇప్పుడు దాకా పూత లేదు, మళ్ళీ ఇప్పుడే పూత పడితే రాలిపోద్ది, ఎడ చేయాలి ఏసయ్యా, ఈ వాన ఆగిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతానయ్యా అనుకున్నా. ఎట్నో దేవుడి దయలా కోత కోసి 2 కోతలు కోసిన దాకా వాన రాలి. బాగానే ఉంది. ఏసైకి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఏసైకి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్కి, మీ అందరికి నా వందనాలు. నాకు ఈ సూపుడేలు గ్యాస్ కడుగుతుంటే ఏదో గుచ్చుకుంటే ఏం గుచ్చుకుందో అసలు అర్థం కాల. అంతకుముందు చేపల కూర వండుకొని తిన్నాము. అది ముళ్ళే అన్న గుచ్చుకుందేమో అటు ఉండి అనుకున్నా. 2-3 చేత కుట్టించా కానీ అయినా తగ్గల. అసలు ఏముందో కూడా తెలియ, ఇట్లా వాసుకొస్తుంది. అందరూ అమ్మ కుట్టండి అంటే పేట పోయి చూపించుకో, అమ్మ పోతే అది చూస్తారు అంటున్నారు. ఇదేంది ఏలు కూడా ఇంతలానే వాసింది అని 2 రోజులు వేసి రక్తం రాసుకొని ప్రార్థన చేసుకున్నా. శుభ్రంగా తగ్గిపోయింది. ఏసైకి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్కి, మీ అందరికి నా వందనాలు. ఏసైకి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా వందనాలు. మీ అందరికి నా వందనాలు. నేను సాక్ష్యం ఏంటంటే, మా వదినకి సుక్కడాలు వచ్చినాయి. 2 కాళ్ళల్లో వచ్చినాయి సుక్కడాలు. అయితే ఒక కన్ను, కుడి కన్ను బాగా ముదిరిందమ్మా, ఎమర్జెంట్గా చేసుకోమన్నారు. ఎక్కడ చేసుకోవాలని అర్థం కాక తాటి గడపలో నేను చేసుకుంటే, అక్కడ చేసుకుంటాను మీ ఊరు పాస్టర్ గారు కొడుకున్నాడుగా అమ్మాయి అంది. సరే అబ్బాయికి ఫోన్ చేసి, అబ్బాయి చాడ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే సరే రాండి అక్కాయి చూపించా అన్నాడు. సరే తీసుకుపోయి చూపిస్తే 19వ తారీఖున డేట్ ఇచ్చారు. 19వ తారీఖున రమ్మని. సుక్కడం బాగా ముదిరిందమ్మా, 19వ తారీఖున రమ్మన్నాడు. ఇక రక్త పరీక్ష చేసుకొని రమ్మన్నారు విడిగా. ఇక రక్త పరీక్ష చేసుకుంటే షుగరు 270 ఉందంట షుగరు. ఇక నాకు ఫోన్ చేసి చెప్పి ఏడ్చింది, ఇట్టుంది అమ్మాయి 270 ఉంది, మరి సుక్కడం చేస్తారో లేదో అని ఏడ్చింది. ఇక సరైన వదిన తెల్లారి మళ్ళీ అన్నం తినిపోయి చేయించుకున్నాను. తెల్లారి అన్నం తినకుండా పోయి చేయించుకోవదిన చూద్దామని అన్న. ఇక ఏసైకి ప్రార్థన చేసుకొని, ఏసయ్యా యాదవరాలు ప్రభువా, మరి ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అయ్యా, మరి ఆపరేషన్ సక్రంగా జరగటం సహాయం చేయ్యా, మరి కొన్నాం శుభ్రంగా ముదిరింది అని చెప్పి ప్రార్థన చేసుకొని తెల్లారి రక్త పరీక్ష చేయటానికి తీసుకుపోతే పొద్దుటి అన్నం తినక ముందు చేపిస్తే 110 ఉంది. మళ్ళీ టిఫిన్ చేసి 1 గంట ఆగి రమ్మన్నాడు. మళ్ళీ టిఫిన్ చేసి పోయినాక 170 ఉంది. ఇక హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి ఎట్టుందని రిపోర్ట్ పంపిస్తే, ఏం కాదులే రేపు వచ్చి చేయించుకోమని 19వ తారీఖున రమ్మన్నారు. ఏ ఆటంకం లేకుండా సక్రమం జరిగితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. బాగానే జరిగింది. 19వ తారీఖున చేశారు. ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి వచ్చాను.
అంతా బాగానే ఉంది. యేసయ్యకు వందనాలు, మీ అందరికి వందనాలు, పాస్టర్ గారికి పాస్టర్ గారు నా వందనాలు. కొరగొంట్ల చిన్న బోడంకి గారి కుమారుడు చిన్న యేసు గారింటి వద్ద